దసరా పండుగ అంటే టక్కున గుర్తుకొచ్చేది దేవరగట్టు బన్నీ ఉత్సవం. విజయదశమి సందర్భంగా బన్నీ జైత్ర యాత్రలో భక్తులు ఉత్సవ విగ్రహాల కోసం ఓ చేతిలో దివిటీలు పట్టుకొని మరో చేత్తో రింగులు తొడిగిన కర్రలతో తలపడతారు. కర్రల యుద్ధంలో చాలామంది గాయపడతారు. సంప్రదాయం మాటున జరిగే బన్నీ ఉత్సవంలో దేవరగట్టు రక్తసిక్తమవుతుంది. దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. బన్నీ ఉత్సవంలో భక్తులు కర్రలతో ఎందుకు కొట్టుకుంటారు? బన్నీ ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. దసరా పేరు వినగానే రాయలసీమ సహా సరిహద్దు కర్ణాటక జిల్లాల ప్రజలకు గుర్తొచ్చేది దేవరగట్టు కర్రల సమరం. కర్రలతో కొట్టుకుంటూ తలలో పగిలి రక్తం చిందించే ఆటవిక ఆచారం సమాజానికి తెలిసిన విషయం ఇది. ఆ ఆచారం లోతుల్లోకి వెళ్తే చాలా విశిష్టత ఉంది. ఎంతో నిష్ఠతో ఆధ్యాత్మికంగా జరుపుకునే వేడుక. దేవరగట్టులో జరిగేది కర్రల సమరం కాదు, సంప్రదాయం అంటున్నారు భక్తులు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నామని చెబుతున్నారు. నెరనికి తండ కొత్తపేట గ్రామస్తులు బన్నీ ఉత్సవాల నిర్వహణ కోసం ఉత్సవ విగ్రహాలను దేవరగట్టు కొండపైకి చేర్చారు. బన్నీ ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి దేవరగట్టులో శ్రీ మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయితే ఈ బన్నీ ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు గిరి మల్లయ్య స్వామి ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి స్వామి, ఈ యొక్క దేవరగట్టు ఆలయం ప్రాశస్త్యం ఏమిటి స్వామి? ఇప్పుడు దేవస్థానం ఉందండి. ఆ దేవస్థానం వెనుక గుహలు ఉన్నాయండి, ఇప్పటికీ ఉన్నాయండి. ఆ గుహల మునులు తపస్సు చేస్తుండేవారు. చేస్తుంటే ఈ గుహలకు కొద్ది దూరంలోన మణికాసుర మల్లాసుర రాక్షసులు కూడా నివాసం చేస్తుంటారు. ఈ రాక్షసులు ఈ మునులు ఋషులు చేసే ప్రతి కార్యక్రమానికి భంగం కలిగిస్తుంటారు. అప్పుడు ఆ మునులు ఋషులు పోయి శివపార్వతులను వేడుకుంటారు, మేము చేసే కార్యక్రమానికి ఈ విధంగా భంగం కలిగిస్తారు, దీనికి మార్గం చూపండి అయ్యా అంటే అప్పుడు శివపార్వతులు మల్లమ్మ మల్లయ్య అవతారం దాల్చి గుర్రాన్ని వేసుకొని ఆ రాక్షసు సంహరిస్తారు. ఆ రోజు ఆ స్వామివారు అమ్మవారు ఋషులను మునులను భక్తాదులను వెంట పెట్టుకొని పోయి రాక్షస సంహారం ఏ విధంగా అయితే చేసి ఆ వాగ్దానం నెరవేర్చినారో ఆ రోజు ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమం ఈ రోజు కూడా విజయదశమి రోజు కూడా ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకుపోయి ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఈ బన్నీ ఉత్సవం జరిగేది. ఇప్పుడు రక్తార్పణ ఎందుకు చేసుకుంటారు స్వామి? రక్తార్పణం అనేది అక్కడ కంచాపురి గురవ 5 చుక్కలు రక్తదానం ఇస్తాడండి. ఆ రాక్షసులకు చివరి కోరిక ఏమని కోరగా నరబలి ఇవ్వమని అడుగుతారు. నరబలి ఇవ్వము, 5 చుక్కలు రక్తదానం ఇస్తామని చెప్పి ఆ రాక్షసును సంహరిస్తారండి. అందుకని ప్రతి సంవత్సరం ఆ వాగ్దానం నెరవేర్చడానికి కంచాబీర గొరవయ్య నుంచి 5 చుక్కలు రక్తదానం ఇస్తారండి ప్రతి సంవత్సరం. స్వామి, ఈ బన్నీ ఉత్సవాలకు వచ్చేటువంటి భక్తులు కర్రలతో ఎందుకు కొట్టుకుంటారు? తర్వాత ఈ డ్యూటీలు ఎందుకు తీసుకొస్తారు స్వామి? చెప్తాం కదండి, పూర్వం ఇది ఎంత అటవీ ప్రాంతం వెలుతురు వరకు తీసుకొచ్చేవారు. అప్పటి కాలంలోన రక్షణ కొరకు కట్టి తెచ్చుకోవాలి. అదే సాంప్రదాయంగా కొనసాగిందండి. ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయం వదలలేకపోతున్నారు. కొన్ని సంవత్సరాలు అయితే మానుకుంటారండి. ఇప్పటికీ తగ్గిందండి. ఇంకా కొన్ని సంవత్సరాలు రాబోయే తరాలకు పూర్తిగా మానడానికి అవకాశం ఉందండి. సో మొత్తం మీద ఏదైతే త్రేతాయుగం కాలం నుంచి కూడా ఇక బన్నీ ఉత్సవం జరుగుతుంది. అయితే ఈ ఏడాది కూడా బన్నీ ఉత్సవం కూడా చాలా ఉత్కంఠ భరితంగా సాగేటువంటి అవకాశం ఉంది. దేవరగట్టు కొండపై శ్రీ మాల సహిత మల్లేశ్వర స్వామి కూర్మ అవతారంలో కొలువయ్యారు. మల్లయ్య స్వామి తాబేలు రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా పండుగ రోజున అర్ధరాత్రి కొండపై మల్లమ్మ మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. అనంతరం బన్నీ ఉత్సవం మొదలవుతుంది. పోలగుంద మండలం దేవరగట్టులో సహసిద్ధంగా ఏర్పడినటువంటి దాదాపు 800 అడుగుల ఎత్తులో కొండపైన కూడా మాల సహిత మల్లేశ్వర స్వామి వెలిశారు. త్రేతాయుగ కాలంలో ఇక్కడ స్వామి అమ్మవార్లు కొలువయ్యారని కూడా ఏదైతే పురాణాలలో పేర్కొనడం జరిగింది. మల్లమ్మ ఏదైతే విగ్రహాన్ని కూడా నెరనికి గ్రామంలో నుంచి కూడా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కోనలు దాటుకొని ఇక్కడ జరిగింది. అయితే మల్లయ్య స్వామి విగ్రహం కూడా ఏదైతే కొండ కింది భాగంలోన సింహాసనం కట్ట ఎదురుగా ఉన్నటువంటి ఆలయంలో కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఏదైతే బన్నీ ఉత్సవాలు ప్రారంభం కావడంతో కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ మాల సహిత మల్లేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఆలయం చాలా పురాతనమైనది, కొండపైన కూడా వెలిసింది. దసరా ఆ పండుగ రోజు పురస్కరించుకుని ఇక్కడ బన్నీ ఉత్సవం జరుగుతుంది. 3 గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క బన్నీ ఉత్సవాలను నిర్వహిస్తారు.
రెండు కొండల మధ్య ఏర్పడినటువంటి ఈ యొక్క ఆలయం కూడా ఎంతో విశిష్టత కూడా ఎంతో ప్రాశస్తాన్ని కలిగి ఉంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తాదులు కూడా ఆలయ నిర్వాహకులతో పాటు పూజారులు కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. రోజు రోజు కూడా ఈ యొక్క భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నది. అయితే అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పురస్కరించుకొని ఈ యొక్క మాల సహిత మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం కూడా అర్ధరాత్రి జరుగుతుంది. 5 లక్షలకు మందికి పైగా భక్తులు ఈ యొక్క బన్నీ ఉత్సవాలను తిలకించడానికి ఇక్కడికి వస్తారు. మనం చూడవచ్చు, పురాణాల ప్రకారం మనం చూసుకుంటే కుర్మావతారంలో మల్లయ్య స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. నంది విగ్రహం ఎదురుగానే అయితే తాబేలు ఆ రూపంలో కూడా భక్తులకు మల్లయ్య స్వామి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో మహిమగల క్షేత్రం కాబట్టి ఇక్కడ అయితే ప్రతి అమావాస్య రోజు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అర్చకులు కూడా నిర్వహిస్తుంటూ ఉంటారు. అయితే బన్నీ ఉత్సవం రోజున అర్ధరాత్రి యొక్క 3 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బన్నీ ఉత్సవం నిర్వహించిన తర్వాత తిరిగి ఇక్కడ మాల మల్లేశ్వర స్వామి విగ్రహాలకు కూడా కళ్యాణోత్సవం జరిపించి బన్నీ ఉత్సవం ముగియగానే మళ్ళీ యొక్క విగ్రహాలను కూడా నెరణికి గ్రామంలోకి తీసుకెళ్లి అక్కడే ఉంచుతారు. మళ్ళీ ఏడాది తర్వాత యొక్క ఉత్సవ మూర్తులను కూడా దేవరగట్టుకు తీసుకొని ఇక్కడ మళ్ళీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేవరగట్టు బన్నీ ఉత్సవాల నిర్వహణకు నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. కఠోర దీక్ష చేపట్టి బన్నీ ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి మద్యం ముట్టరు, మాంసం తినరు, నేలపై పడుకుంటారు, దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా బన్నీ ఉత్సవం సంప్రదాయ పద్ధతిలో జరుపుతామని నిర్వాహకులు చెబుతున్నారు. సీదా దేవరగట్టు అక్కడ ద్వారప హోటల్ ఉంది, అక్కడ కూర్చోపెట్టి ఆడ పూజ చేసుకుని గిరి మీదకి తీసుకుపోతాం. అక్కడ తీసుకుపోయి కంకణదారం అయినాక దేవునికి అంతా బట్టలు కట్టించి దేవునికి అంతా ఏం రెడీ చేయాలో అంతా చేసి 8 గంటలు అట్లా కంకణం దారం అవుతుంది సార్. సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. బన్నీ ఉత్సవాలకు మునుపటి కంటే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. దేవరగట్టులో దాదాపు 700 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 2 అడిషనల్ ఎస్పీలు ప్లస్ 7 డిఎస్పీలతో పాటు 5 ప్లేస్లో చెక్ పోస్ట్ పెట్టాము. 10 కన్నా ఎక్కువ ప్లేస్లో పికెట్స్ పెట్టడము. దాదాపు 110 సీసీటీవీ కెమెరాస్ ఈసారి అరేంజ్ చేయడం జరిగిందండి. సో సీసీటీవీ కెమెరాస్ విల్ యాక్ట్ యాజ్ ఫోర్స్ మల్టిప్లయర్స్ ఫర్ అస్. సో సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి ఒక టెంపరీ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఒక నైట్ టైంలో ఎంత యూజ్ అవుతుందో తెలియదు, బట్ వీఆర్ యూజింగ్ 10 డ్రోన్స్ ఆల్సో. 10 డ్రోన్లు కూడా మనం వాడుతున్నాము. సో మొత్తం ఈ సీసీటీవీస్ డ్రోన్తో పాటు మన మెన్తో పాటు మనం కంప్లీట్ బందోబస్తు అరేంజ్ చేయడం జరిగిందండి. బన్నీ ఉత్సవాలకు ఈ ఏడాది గతంలో కంటే ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సిరి అధికారుల్ని ఆదేశించారు. 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి రోడ్స్ కొంచెం మాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని రిపేర్ చేయండి. అలాగే లైటింగ్ కొంచెం సరిపోలేదు, కొన్ని దగ్గర సరిపోవడం మాకు లైట్స్ స్ట్రక్చర్ గా ప్రొవైడ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, తర్వాత మెడికల్ క్యాంప్స్ అవ్వచ్చు, అలాగే పవర్ సప్లై అన్లిమిటెడ్ పవర్ సప్లై ఇవ్వడం కోసం చర్యలు తీసుకోవడం. సీసీటీవీ కెమెరాస్ ఈసారి కొంచెం ఎక్కువగా పెడుతున్నామండి, ఎందుకంటే ఒకవేళ అనుకోని ఇన్సిడెంట్ జరగకుండా మిమ్మల్ని ఆపడానికి. 2 లక్షల మంది వస్తున్నారంటే ఇంత చిన్న స్పేస్ లో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మేము ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మీ సైడ్ నుంచి కూడా మాకు సహకారం కావాలండి. దట్స్ వాట్ ఐ రిక్వెస్టింగ్ ఫర్. బన్నీ ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, ఆలయానికి వచ్చే భక్తులకు రాత్రి బస చేసేందుకు విడిది సౌకర్యం కల్పించాలని, కొండపైన మాల సహిత మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోప్వే ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. మహిమగల దేవుడు అండి, ఎంతో మంది వస్తుంటారు, భక్తాదులు చాలా మంది వస్తుంటారు, లక్షల్లో వేలల్లో లక్షల్లో వస్తుంటారండి. మాకు అనుకున్న కోరికలు నెరవేరడం వల్లే మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇటుకి. కాకపోతే ఒక్కరోజు విజయదశమి రోజు బన్నీ రోజు రాత్రి వస్తాము. అనుకూలం లేని పక్షంలో దేవి నవరాత్రుల్లో మేము కంపల్సరీ దేవుని దర్శనం చేసుకొని మా మొక్కుబళ్ళు తీర్చుకొని పోతాము. మాల మల్లేశ్వరం దర్శనంకి 40 సంవత్సరాలుగా మేము వస్తూనే ఉంటున్నాము. ఇక్కడ చాలా దేవుడు వచ్చి ఈశ్వర రూపము తాబేలుల రూపంలో ఉంటున్నాడు. ఇక్కడ పండుగ రోజు వచ్చి బన్నీ ఉత్సవం జరుగుతుంది 12-1 గంటప్పుడు. చాలా అద్భుతంగా ఉంటుంది. దగ్గర 10 లక్షల మంది జనాభా వస్తుంది. చూశారుగా
దేవరగట్టు బన్నీ ఉత్సవాల విశిష్టతను, కర్రల సమరంలో ఎలాంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ ఏడాది దేవరగట్టు బన్నీ ఉత్సవాలపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, దేవరగట్టు నుంచి.